హాయ్ అందరికీ నమస్కారం. చిరంజీవి గారి బర్త్డే ఈ నెల 22 అంటే ఆగస్టు 22 సందర్భంగా కిరణ్ టీవీలో 30 ఎపిసోడ్లు ఆయన ట్రిబ్యూట్గా మనం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఆరాధన సినిమా గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఎస్పి పవన్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. సార్ ఇంతకుముందు ఎపిసోడ్స్ని కూడా చాలా అద్భుతంగా నెరేట్ చేశారు. ఈ సినిమా గురించి కూడా ఎలాంటి విశేషాలు చెప్తారో మనం విందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఆరాధన సినిమా తెలుగులో చిరంజీవి గారు అప్పటికున్న ఆయనకున్న స్టార్డంలో పక్కన పెట్టేసి చిన్న లుంగి కట్టుకొని ఒక రౌడీ అమాయకత్వం, ఒక రౌడీగా ఉండి అమాయకుడిగా మారి ప్రేమికుడిగా మారి దాంట్లో నటన ప్లస్ సాంగ్స్, ఆయన హావభావాలు అద్భుతం అని చెప్పాలి సార్. అంతకుముందు ఆరాధన పేరుతో మన ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారు ఇంకా వేరే భాషల్లో కూడా ఆ సినిమా పేరుతో వచ్చాయి. కానీ ఈ ఆరాధన మనకి ఎప్పుడు గుర్తుంటుంది. చిరంజీవి గారు అంతలా తన మార్క్ ప్రదర్శించారు. చిత్ర విశేషాలు ఏంటి సార్? బాగా మంచి లీడ్ ఇచ్చారు కిరణ్ గారు. ఫస్ట్ రౌడీ, ఆకురౌడీగా ఉంటూ ఆ లుంగి కట్టుకుని డీగ్లామరైజ్ పాత్ర, మేకప్ కూడా ఉండదు. ఆ పాత్ర చేయడానికి గట్స్ ఉండాలి. ఆ గట్స్ మన మెగాస్టార్కి ఉన్నాయి. అప్పట్లోనే స్టార్డమ్ని పక్కన పెట్టి ఆయన పాత్ర చేయటం, డీగ్లామరస్ రోల్ చేయటం అనేది అద్భుతం. వీరన్నట్టుగా ట్రాన్స్ఫర్మేషన్, గల్లీ రౌడీ. ఆయనకు అప్పుడు అంత స్వేచ్ఛ ఉందేమో సార్, ఇప్పుడు లేదు. ఉంది చేయడానికి అనిపిస్తుంది. అది కూడా కరెక్ట్. ఇది నిజంగా మీరు అన్నది కరెక్ట్. అప్పుడు ఒక స్టార్ ఏదైనా నేను చేసుకుంటూ వెళ్తా. ఇప్పుడు మెగాస్టార్, హీ కెనాట్ డూ ఆల్ ది థింగ్స్. కంపల్సరీగా కొన్ని బౌండరీస్ ఉంటాయి, కమర్షియాలిటీస్ ఉంటాయి. ఆ చట్టంలోనే ఆయన చేయాల్సి ఉంటుంది. ఇదంతా ప్రేక్షకులను అల్లరించడానికే. సో మంచి పాయింట్ సార్ అది. రౌడీ నుండి ఒక అమాయక పాత్ర రౌడీ, మళ్ళీ దానిలోనే మళ్ళీ ప్రేమికుడు, ఒక లవర్గా కూడా ఆయన చేయటం అనేది ఒకే కాస్ట్యూమ్, అవును, లుంగి షర్ట్, 3 ఉంటాయి. పుల్లిరాజు క్యారెక్టర్, పేరు కూడా పుల్లిరాజు. డబ్బింగ్ జానకి గారు మదరు. అసలు ఎంత బాగుంటుందంటే ఫస్ట్ ఒక సీన్ తోటి మనం హుక్ చేద్దాం ఆడియన్స్ని. ఆయన రౌడీగా ఉన్నప్పుడు చూసిన తల్లి ఒకరోజు ఒక పాట లవ్లో పడిన తర్వాత సుహాసిని గారితో, ఆవిడ టీచర్గా వస్తుంది కదా, ఇలా అద్దం దగ్గర దూకుంటుంటాడు. వెనకాలండి తల్లి చూసి ఇలా అనగానే ఆయన ఇలా పెట్టి ఇలా తలంచుకొని ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే అక్కడ డైరెక్టర్ పాయింట్ చిరంజీవి గారి నటన చూడండి. ఆ సీన్లో ఎవరైనా ఏమనుకుంటే నాకేంటి అనే స్టేజ్ నుండి సిగ్గుపడుతూ ఒక లవర్గా మారిన తర్వాత ఇలా తలకాయ ఉంచుకొని సిగ్గుపడితే అటు నుంచి వెళ్ళిపోతాడు. తల్లి ఇలా చూసింది, ఏంటి ఇలా చేస్తున్నాడు, దూకుంటున్నాడు అని చెప్పి. సో ఇంత బాగా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందండి. సుహాసిని గారు అత్యద్భుతం. అలాగే రాధిక గారి రోల్ కూడా సూపర్ డూపర్ సినిమా. అందుకనే మీరన్నట్టు ఫస్ట్ 1969లోనో 7లోనో అనుకుంటాను రాజేష్ ఖన్నా గారి ఆరాధనకు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, నాకు తెలిసి దగ్గర 6 సినిమాలు వచ్చాయి. కన్నడలో, మలయాళంలో, హిందీలో. అంటే ఈ సినిమా కాదు, ఆరాధన పేరుతో. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి ఆరాధన ఉంది, ఎన్టీ రామారావు గారి ఆరాధన ఉంది, చిరంజీవి గారి ఆరాధన ఉంది. అంటే చూడండి, 3 స్టార్ నటులు ఆరాధన అనే పేరుతోటి ఆ సినిమా తీశారు. అన్ని హిట్సే, ఆల్ సూపర్ హిట్స్, అన్ని సూపర్ హిట్స్. సో ఇందులో విశేషాలు అడిగారు మీరు ఇందాక. విశేషాలు ఏంటంటే సార్, నర్సీపట్నం ఈ ప్లేసెస్లో జరిగింది. మనకి పాత బ్రిటిషర్స్ కాలం నాటి చర్చిలు, అసలు అద్భుతమైన లొకేషన్ అండి. భారతీరాజా గారు అద్భుతంగా ఉంటుంది కదా, అది భారతీరాజా గారు ఎంచుకున్న ప్లేసెస్. ఆంధ్రానే అనుకుంటా, వేరే చోట కాదు నాకు తెలిసి. ఇక్కడే తీశారు కదా కంప్లీట్గా ఆ మూవీ అంతా. సో రాధిక గారితోటి తన కన్వర్జేషన్, తర్వాత చేపల బజార్ దగ్గర ఎక్కడో స్ట్రీట్ ఫైట్స్, ఇవన్నీ ఎలా ఉంటాయంటే రియల్గా కళ్ళకు కట్టినట్టు అక్కడ జరుగుతున్న సీన్ అన్నట్టు ఉంటుంది. ఇంకొక విశేషం కూడా ఉంది ఇందులో, మీరు చెప్పండి. రాజశేఖర్ గారి క్యారెక్టర్, డాక్టర్ రాజశేఖర్ గారు పెళ్లి సంబంధం చిరంజీవి గారు చేసిన ఏకైక సినిమా ఆరాధన. నాకు తెలిసి ఇంకేం సినిమాలు ఇద్దరు కలిసి కాంబోలో చేయలేదు. సుహాసిని గారికి మ్యారేజ్ సెట్ అవుతుంది రాజశేఖర్ గారితో. ఫైనల్గా మళ్ళా చిరంజీవి గారి దగ్గరికి. చాలా సింపుల్ స్టోరీ అండి. నరేషన్ కూడా ఒక వీధి రౌడీ లవ్లో పడతాడు, తన గురించే మారుతాడు. మారిన తర్వాత తను ఎంత రౌడీ అయినా, పులి అయినా సరే బోన్లో ఉంటే ఎలా ఉంటుంది, ఎవరు పట్టించుకోరు.
జూలో ఉన్న పులినో బోన్లో ఉన్న పులినో అలాగా అయిపోతారు ఆయన. ఒక అడవి సింహం లాంటి కొదమ సింహం లాంటి వ్యక్తి అలాగా లవ్లో పడి పులిరాజు మామూలుగా ఇదైపోతాడు. ఒక మామూలు పర్సన్, ఒక ఆర్డినరీ పర్సన్ ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా ఏం అనలేని పరిస్థితికి వస్తాడు. ఇదివరకటి పులిరాజు కాదురా అన్న రేంజ్లో ఏడిపిస్తూ ఉన్నా సరే తను ఎస్ నో, తల్లి చనిపోతుంది లోపు, నేను మాత్రం సుహాసిని దక్కించుకోవాలి, ఒక మంచి ప్రేమను దక్కించుకోవాలనేది తోటి లాస్ట్ క్లైమాక్స్ లోపల ఆయన ఆ చర్చికి గంటలు మోగించటం, సుహాసిని గారు వచ్చి ఇద్దరు కలుసుకోవటం అనేది ఫైనల్గా కంక్లూజన్ భారతీరాజా గారు ఇచ్చారు. అద్భుతం అండి సినిమా. చిరంజీవి గారి కెరియర్లో నాకు తెలిసి ఒక వర్సటైల్ సినిమా, గ్లామర్ లేకుండా సూపర్ డూపర్గా ఆయన హెయిర్ స్టైల్ కానీ అంత లవ్ స్టోరీ, పక్క విలేజ్ క్యారెక్టర్, అమాయకుడు క్యారెక్టర్, నిజమైన ఊళ్ళో రౌడీ ఉంటే అలాంటి క్యారెక్టర్ ఒకే సినిమాలోనే 3 ట్రాన్స్ఫర్ కనపడుతుంది. ఆ పాత్ర అవును ఔచిత్యం కనపడుతుంది. దాన్ని చిరంజీవి అంత కనెక్ట్ చేశాడు. చిరంజీవి గారు కరెక్ట్ అంత ప్రేక్షకులు కనెక్ట్ చేశారు కాబట్టి ఆ సినిమా ఇప్పటికి కూడా మన కళ్ళ ముందర మెదులుతుంది. ఆ పాత్ర పులిరాజు పాత్రే కనపడుతుంది. చిరంజీవి పాత్ర కనిపించలేదు సార్ ఈ సినిమాలో. పులిరాజు పాత్ర మనకు గుర్తుంది. ప్లస్ సూపర్ హిట్ సాంగ్ అరే ఏమైంది, ఒక మనసుకు రెక్కలు వచ్చి ఎక్కడికి ఎగిరింది ఆయన వాట్ నాట్ అండి. అప్పట్లో అన్ని సినిమాలు అన్ని టచ్ చేశారు, అన్ని జోనర్స్ టచ్ చేశారు చిరంజీవి గారు. అసలు టచ్ చేయని జోనరు, చెయ్యని పాత్ర అంటూ అసలు లేదనుకుంటా. ఆయన రాధికాతో చేసే పల్లెటూరు టైప్ మాస్ క్యారెక్టర్ సంభాషణ వేరుంటుంది. సుహాసిని గారు టీచర్గా ఆమె దగ్గర మాట్లాడే తీరు, ఆయన నటనలో వేరియేషన్ చాలా హోంవర్క్ చేశారు సార్. హోంవర్క్ అంటే ఆయన అబ్జర్వేషను, అంటే కొడితే నేను హిట్ కొట్టాలి అంతే, భయం, నటుడుగా నిలబడిపోవాలి. భయం మీన్స్ వర్క్ పైన ప్రేమ ఉన్నప్పుడే భయం ఉంటుంది సార్. కరెక్ట్. అది లేదనుకో భయం ఉండదు. కరెక్ట్. కాబట్టి ఆయన ఇది ఆయన ఏదైతే ఆయన మైండ్లో ఉందో స్క్రీన్ పైన ప్రతి సినిమాలోనూ మనకు కనిపిస్తుంది. చాలా అండి. క్లైమాక్స్ సీన్లో ఆయన డల్నెస్, ఆ నీరసం అనేది కళ్ళల్లో కూడా కనపడుతూ ఉంటుంది ఆరాధన సినిమాలో చిరంజీవి గారికి. మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అప్పుడు చాలా ధైర్యంగా ఈ సినిమా చేశారు. భారతీరాజా గారితో ఒకే సినిమాగా సార్ చేసింది, ఒకే సినిమా, అంటే మంచి సినిమా. తమిళ్లో అప్పటికే భారతీరాజా గారికి ఒక డిఫరెంట్ ఇమేజ్, చాలా డిఫరెంట్ ఇమేజ్. అలాంటిది వీళ్ళ కాంబినేషన్ లో ఆ సినిమా కూడా చరిత్రలో నిలిచిపోయేలాగా ఉండిపోయింది. తెలుగు ప్రేక్షకులు కూడా అలాంటి స్టోరీస్ ని రిసీవ్ చేసుకుంటారా అన్న రోజులు, ఎందుకంటే అది ఆ టైప్ ఆఫ్ ఆయన చెయ్యాలి అనుకుని చేసేసారు. ఇందాక మీరు అన్నట్టు ఆ ఇమేజ్ చట్రాలు లేనప్పుడే చేసేయాలి, ఎందుకంటే హీఈస్ అ మెగాస్టార్. అసలు పొద్దున్న ఇన్ని క్యారెక్టర్స్ చేయగలమా, ప్రేక్షకులు ఒప్పుకుంటారా అని ఇప్పుడు స్టార్స్ అందరూ ఆలోచించే పరిస్థితి. ఇలాగే చెయ్యాలి, దీనికి కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని కొలతలు ఉంటాయి, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, అది ఏం లేకుండా స్వచ్ఛందంగా ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా చేసిన సినిమా చిరంజీవి గారి కెరియర్లో ఆరాధన ఒక మైల్ స్టోన్. అవును సార్. అంటే ఇది సినిమా 2.5 గంట 3 గంటలు లేకపోతే 2 గంటల 20 నిమిషాల్లో ఆయన పాటలు పాడాలి, డ్యాన్సులు చేయాలి, నటించాలి, కామెడీ చేయాలి, అన్నీ చేయాలి. కరెక్ట్. కాబట్టి ఆయన ప్రేక్షకులను అలరించాలంటే ఆయనకు పర్టికులర్ బార్డర్ తీసుకున్నంత టైమే ఉంటుంది. దాని లోపలే చాలా సార్లు మెప్పించాడు. లక్కీగా ఏంటంటే ఆ టైంలో ఆయనకు ఆ బౌండరీస్ లేవు, చాలా హ్యాపీగా స్వేచ్ఛగా చేసిన సినిమాలు. తన కోసం తను చేసుకున్నప్పటి నుంచి ఇంకా ప్రేక్షకుల ఆయనకు బలవంతంగా అభిమానులు అంతే గీసేశారు, మాకు ఇది కావాల్సిందే నీ దగ్గర నుంచి అని. కరెక్ట్. ఆయన అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారు. ఫైనల్ గా ఆయన ప్రేక్షకులే నా ఇది అంటాడు కదా, వాళ్ళ కోసమే చేయడానికి రెడీ అయిపోయారు. కరెక్ట్. అది సార్. అలాగా ఆరాధన సినిమా ఇప్పటికి కూడా మనకు గుర్తుంది, ఇప్పటికీ గుర్తుంటుంది. అరే ఏమైంది, ఒక మనసుకి రెక్కలు వచ్చే సాంగ్ ఇప్పటికీ ఇళయరాజా గారిది. ఆయన లొకేషన్స్ కూడా గంట, ఇది చర్చు, ఆ సుహాసిని గారి ఇల్లు, సముద్రం చాలా న్యాచురల్గా ఉంటుంది. తప్పకుండా సార్, ఇంకొక సినిమాతో మళ్ళీ మనం కలుసుకుందాం. షూర్ అండి సార్.